గత జూలై నెలలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం డిఏ గురించి వచ్చిన వార్తలు ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. అప్పట్లో ప్రభుత్వం 2 డిఏలు ఇస్తామని, అందులో ఒకటి వెంటనే మరియు మరొకటి 6 నెలల తర్వాత విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 78లో కూడా ప్రభుత్వం క్లియర్‌గా మెన్షన్ చేసింది. అప్పట్లో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికల్లో ఉద్యోగులకు 2 డిఏలు అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్‌లు చూసాం. అయితే 6 నెలల గడువు సమీపిస్తున్న తరుణంలో ఆ 2 డిఏలు ఎప్పుడు వస్తుందా అని ఉద్యోగ లోకమంతా ఆశగా ఎదురుచూస్తుంది. అప్పట్లో బకాయిల చెల్లింపు కోసం నెలకు 700 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగలేదు. ఇది ఉద్యోగులను కొంత నిరాశకు గురిచేసింది. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం మరో డిఏ పెంపునకు సంబంధించిన కసరత్తు పూర్తయి, ఆ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో తుది ఆమోదం కోసం వేచి ఉంది అని సమాచారం. బహుశా నూతన సంవత్సర కానుకగా ఈ 3, 4 రోజుల్లోనే డిఏ పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇది కనుక జరిగితే పేపర్లలో మళ్ళీ ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు అని వార్తలు వస్తాయి. కానీ నిజానికి ఇది అప్పుడు ప్రకటించిన 2 డిఏలలో మిగిలిపోయిన రెండో డిఏ మాత్రమేనని, కొత్తగా ఇస్తున్నదేమీ కాదని ఉద్యోగులు గ్రహించాలి. ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 5 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒక డిఏ విడుదల చేసినా ఇంకా 4 డిఏలు పెండింగ్‌లోనే ఉంటాయి. అక్టోబర్ లేదా జనవరి సమయానికి కేంద్ర ప్రభుత్వం మరో డిఏను ప్రకటిస్తే ఆ పెండింగ్ సంఖ్య మళ్ళీ 5 లేదా 6కు చేరుతుంది. సాధారణంగా కేంద్రం హోలీ పండుగ సందర్భంగా కొత్త డిఏను ప్రకటిస్తుంది. కేంద్రం ఇచ్చే డిఏలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోయాయి. ఇది ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇక ఉద్యోగులు అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్న మరో అంశం ఏంటంటే నూతన వేతన సవరణ కమిషన్. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సంక్రాంతి పండగ నాటికి పీఆర్సీ నివేదిక బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నివేదిక వచ్చిన వెంటనే అమలు కావడం కష్టమే. ఆ నివేదికపై అధ్యయనం, ఉద్యోగ సంఘాలతో చర్చలు వంటి ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి సమయం పడుతుంది. బహుశా వచ్చే వేసవి కాలంలోనే కొత్త పీఆర్సీపై ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉద్యోగులు డిఏలతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉద్యోగుల ఆరోగ్య భద్రత ఈహెచ్ఎస్ కోసం సీఎస్ చైర్మన్‌గా ఒక ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉద్యోగి భాగస్వామ్యంతో కూడిన నగదు రహిత వైద్యం అందించడమే ఈ ట్రస్టు ప్రధాన ఉద్దేశం. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందే వారికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఏది ఏమైనా రాబోయే కొన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకం. ప్రభుత్వం కేవలం ఒక డిఏ ఇచ్చి సరిపెడుతుందా? లేక పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేసి ఉద్యోగుల నూతన సంవత్సర వేడుకల్లో అసలైన జోష్ నింపుతుందా అనేది వేచి చూడాలి.